శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2026 సంవత్సరంలో ఈ 5 రాశుల వారికి పెళ్లి జరగటం ఖాయం. 100కి 1000% కూడా రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు గనుక ఇప్పుడు మిస్ చేసుకున్నారు అని అనుకోండి, ఇంట్రెస్ట్ లేదనో, తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుందామనో, ఇంకో కారణమో, మంచి సంబంధం రాలేదనో, ఇంకా మంచి సంబంధం రావాలి, బెటర్ మ్యాచ్ వస్తుందనో ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ 5 ఏళ్ల దాకా కూడా మీకు ఈ కళ్యాణ గడియలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్త. మరి మంచి సంబంధాలు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏది పడితే అది చేసుకోమని ఇక్కడ అర్థం కాదు. వచ్చిన వాటిల్లో మంచిది సెలెక్ట్ చేసుకొని త్వరగా పెళ్లి జరిపించుకోమని దీని అర్థం. అయితే ఇక్కడ 2026వ సంవత్సరంలో చాలా మందికి కూడా కళ్యాణ గడియలు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. ఎంతో మంది అవివాహితుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. గ్రహాల సంచారం వాటి శుభాశుభ ప్రభావాలు వివాహ గడియలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలించినప్పుడు వివాహ మార్గం సుగమం అవుతుంది. వీరి ప్రభావం జాతకంలో 7వ ఇంటిపై ఉంటే, కలత్ర స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు త్వరగా అందుతాయి. అయితే అదే సమయంలో శని, రాహు, కేతు వంటి గ్రహాలు ప్రతికూల సంచారం వివాహంలో జాప్యాలు, అడ్డంకులు, గందరగోళాలకు కారణం కావచ్చు. ఈ గ్రహ సంచారాల ఆధారంగా 2026లో ఏ రాశుల వారికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయో, ఏ రాశుల వారు సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందో ఇప్పుడు వివరంగా క్లియర్గా మనమైతే తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు ఆ కళ్యాణ గడియలు కలిసి వస్తున్న రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే, ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నారు అంటే, మేము సెటిల్ అయ్యాక చేసుకుందాం, తర్వాత చేసుకుందాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఇరకాటంలో పడిపోతారు, అవకాశాన్ని వదులుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి, శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా 5 రోజుల్లో శాశ్వత పరిహారం అందిస్తారు. అయితే మేము నేరుగా వెళ్ళలేమండి, పర్సనల్ గా మీట్ అవ్వలేమండి, ఎలా అని ఇబ్బంది పడే వాళ్ళకి అస్సలు వెళ్ళాల్సిన పనే లేదు. మీకు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి కూడా తెలియకుండా మీ ముండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, అలాగే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశుల వారికి 2026వ సంవత్సరంలో వివాహ బంధంలోనికి అడుగు పెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. అయితే చిన్నపాటి గ్రహ ప్రభావాల వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కొని వాటిని ముందుకైతే అధిగమించి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ 2026లో వివాహ యోగం ఉన్న మొదటి రాశి అయితే మేషరాశి. మేషరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఒక మిశ్రమ అనుభూతిని ఇవ్వబోతోంది. గురుబలం, శుక్రుడి అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల మీకు వివాహ అవకాశాలు వస్తాయి. సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి 6 నెలల్లో బృహస్పతి మీకు అపారమైన బలాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తులు, ఏర్పడే పరిచయాలు చాలా ముఖ్యమైనవిగా మారిపోతాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. కొత్త సంబంధాల కోసం ప్రయత్నించడానికి, కుదిరిన సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే ఈ సానుకూలతల మధ్య ఒక పెద్ద సవాలు కూడా ఉంది. అదే శని గ్రహ ప్రభావం. ప్రస్తుతం మీకు ఏలినాటి శని జరుగుతుందన్న విషయం తెలుసు. శనిదేవుడు మీ ఓర్పును పరీక్షిస్తాడు. దీనివల్ల వివాహ ప్రయత్నాల్లో ఊహించని జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి.
అన్ని కుదిరాయి, ఒక నిశ్చితార్థమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో సంబంధం ఆగిపోవటం లేదా వాయిదా పడటం వంటివి జరగచ్చు. ఈ పరిస్థితి మీకు మానసిక ఆందోళనను కలిగించవచ్చు. అయినప్పటికీ మీరు నిరాశ చెందకూడదు. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. మొదట్లో కొన్ని సంబంధాలు చేజారినా చివరికి మీకు తగిన స్థిరమైన సంబంధం దొరుకుతుంది. మీకు జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో, స్నేహితుల ద్వారా లేదా ప్రయాణాలలో కలిసే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమావేశాలు లేదా మతపరమైన ప్రదేశాల్లో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు చేయవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించుకోవటమే. శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుంది, కానీ వివాహం జరగటం అయితే ఖచ్చితంగా ఖాయం. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా కూడా చివరికి కళ్యాణ గడియలైతే మీకు దగ్గరికి వస్తాయి. 2026లో వివాహ యోగం ఉన్న రెండవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో వివాహ విషయంలో ఒక వరం లాంటిది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. సంవత్సరం మొదటి భాగంలో గురుబలం ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలనే వారికి ఇది సువర్ణ అవకాశం. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇతరత్ర ఉన్న అడ్డంకులు తొలగిపోయి అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది. బృహస్పతి మీలో భావోద్వేగ స్థిరత్వాన్ని, భద్రతా భావాన్ని పెంచుతాడు. దీనివల్ల మీరు సంబంధాల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీకు వచ్చే సంబంధాలు మంచి కుటుంబాల నుంచి మీకు తగినవిగా ఉంటాయి. అనవసరమైన గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా మీ వివాహ ఘట్టం పూర్తవుతుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో నిశ్చితార్థం లేదా వివాహం జరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుపక్కల వాతావరణంలోనే కనుగొంటారు. మీ కార్యాలయంలో, సహోద్యోగి రూపంలో లేదా మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారి ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది. మీ స్నేహితుల ద్వారా, దగ్గర బంధువుల ద్వారా కూడా మీకు ఒక మంచి ప్రతిపాదన తీసుకురావచ్చు. ఈ సంవత్సరం మీ వివాహ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటమే. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో 7 అడుగులు వేయటానికి సిద్ధంగా ఉండండి. 2026లో వివాహ యోగం ఉన్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరం వివాహ జీవితంలో మాధుర్యాన్ని నింపనుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడితో పాటు శుభగ్రహాలైన బృహస్పతి, శుక్రుడు కూడా మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక అందమైన బంధంలోకి అడుగు పెడతారు. అయితే సంవత్సరం ప్రారంభంలో కంటే మధ్య భాగం నుండి మీకు మరింత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా జూన్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారుతాయి. ఇప్పటి నుండి వివాహానికి సంబంధించిన చర్చలు వేగవంతం అవుతాయి. నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ పట్టాలెక్కుతాయి. కొత్త సంబంధాలు వెతుకుతున్న వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీరు మానసికంగా చాలా సంతృప్తికరంగా, ఆనందంగా ఉంటారు. ఈ సానుకూల శక్తి మీ సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు కుటుంబ కార్యక్రమాల్లో పరిచయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసే గెట్ టుగెదర్ పార్టీల్లో లేదా ఇతర శుభకార్యాల్లో మీ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడవచ్చు. అంతేకాకుండా మీ మాతృవర్గం వారి ద్వారా, అంటే మీ తల్లి వైపు బంధువుల ద్వారా కూడా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. వారు పరిచయం చేసే వ్యక్తి మీ అంచనాలకు తగినట్లుగా ఉండి మీ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం జరగటం దాదాపు ఖాయం. మీ బంధం కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. 2026వ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా శుభవార్తలను మోసుకొస్తున్నప్పటికీ సవాళ్లను కూడా ముందుంచుతుంది. మీ రాశాధిపతి అయిన సూర్యుడు శుక్రుడితో కలిసే సంవత్సరం ఆరంభంలో మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడు. ఈ గ్రహాల అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ రెండూ పెరుగుతాయి. మీరు చాలా తేజస్సుతో కనిపిస్తారు. ఇది ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో
వారిని ముమ్మరంగా చెయ్యమనటం మంచిదే. మంచి సంబంధాలు కుదరటం, నిశ్చితార్థం జరగటం వంటివి ఈ కాలంలో జరగచ్చు. అయితే ఈ సంవత్సరం రెండవ భాగంలో ముఖ్యంగా చివరి నెలలో పరిస్థితులు కాస్త సవాలుగా మారతాయి. కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. అనవసరమైన అహం వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల సింహరాశి వారు వీలైనంత వరకు కూడా ఈ వివాహ సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను, కార్యక్రమాలను సంవత్సరం మొదటి భాగంలోని పూర్తి చేసుకోవటం ఉత్తమం. మీ జీవిత భాగస్వామి మీకు సామాజిక సంబంధాల ద్వారా పరిచయం కావచ్చు. మీ స్నేహితుల సర్కిల్లో కానీ, కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ స్నేహితులు మీకోసం ఒక మంచి సంబంధం తీసుకురావటంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి సామాజికంగా చురుగ్గా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఆలస్యం జరిగిన చివరకు మీకు తగిన భాగస్వామి లభిస్తారు. 2026లో వివాహ యోగం ఉన్న 5వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2026వ సంవత్సరం వివాహం ఒక వరంగా అద్భుతమైన కానుకను ఇవ్వబోతూ ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీ రాశాధిపతి అయినటువంటి బృహస్పతితో పాటు కర్మకారకుడైన శని గ్రహం కూడా మీకు అనుకూలంగా సంచరించటం ఒక విశేషం. సాధారణంగా శని జాప్యానికి కారకుడు అయినప్పటికీ కూడా ఈసారి మీకు అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీ వివాహానికి ఉన్న అడ్డంకులని ఆయనే స్వయంగా తొలగించేస్తాడు. ఇది మీకు చాలా అరుదైన బలమైన యోగం అని చెప్పాలి. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుండి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్న అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. ఏళ్ల తరబడి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఒక మంచి మార్గం లభిస్తుంది. ఈ కాలం నిశ్చితార్థాలకు, వివాహానికి అత్యంత అనుకూలమైనది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్ మాసాల్లో గ్రహ బలం పుంజుకునే వివాహ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరంలో మీరు కలుసుకోబోయే జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు మీలాగే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే వారే ఉంటారు. సృజనాత్మకత రంగాలపై ఆసక్తి ఉంటుంది. జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం ఉన్న వారితో మీకు సంబంధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాకుండా ఒక మంచి స్నేహం కూడా ఉంటుంది. బృహస్పతి, శని ఇద్దరి మధ్యతో ఉండటం వల్ల మీ బంధం చాలా స్థిరంగా, దీర్ఘకాలంగా నిలిచేదిగా ఉంటుంది. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంచనాలకు తగిన వ్యక్తితో 7 అడుగులు వేయటానికి సిద్ధంగా ఉండండి. 2026లో వివాహ యోగం ఉన్న 6వ రాశి తులారాశి. తులారాశి వారికి 2026వ సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని, ప్రేమను తీసుకువస్తుంది. మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు, మనసు కారకుడైన చంద్రుడు మీకు అనుకూలంగా ఉండి మీ బంధాలలో మాధుర్యాన్ని నింపుతారు. సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్చితార్థాలు, వివాహ చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి గ్రహాలు సంపూర్ణంగా మీకు సహకరిస్తాయి. మీ మాట తీరు, ప్రవర్తన ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటాయి. దీనివల్ల బంధాలు చాలా బలంగా కుదురుతాయి. అయితే ఈ సానుకూల వాతావరణంలో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీడ గ్రహమైన రాహు సంచారం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహుతో పాటు శుక్రుడు, బుధుడు వక్రీకరించి సంచరించటం వల్ల సంబంధాలలో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుదిరిన సంబంధాల్లో కూడా అనవసరమైన అనుమానాలు, గందరగోళం ఏర్పడవచ్చు. ముందుకు వెళ్ళటానికి మీరు సంకోచించటం, నిర్ణయం తీసుకోలేకపోవటం వంటివి జరగచ్చు. అందువల్ల తులారాశి వారు గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వివాహ సంబంధం ఖరారు చేసే ముందు కేవలం ఇతరులు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. మీరే స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రండి. మొదట 6 నెలలు కూడా అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని వివాహ ఘట్టాన్ని అప్పుడు పూర్తి చేసేసుకోండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అందమైన వైవాహిక జీవితాన్ని అందిస్తుంది. అలాగే ఈ రాశుల వారితో పాటు మరికొన్ని రాశుల వారికి కూడా ఈసారి వివాహ యోగం ఉంది. కానీ కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వాళ్ళు సవాళ్లను, ఇబ్బందులను, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మాత్రమే విజయం సాధించగలుగుతారు. 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి ఏది అంటే కన్యా రాశి.
కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది మీకు పూర్తిగా అనుకూలమైన సంవత్సరం కాదు, అలానే పూర్తిగా ప్రతికూలమైనది కూడా కాదు. ప్రధానంగా మీ రాశికి 7వ స్థానంలో అంటే కలత్ర స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. 7వ ఇంట్లో శని ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మీ ఓర్పుకు ఇది ఒక పరీక్ష సమయం. కొన్నిసార్లు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి వివాహం వాయిదా పడవచ్చు. అయితే శని ప్రభావం వల్ల కలిగే ఒక మంచి విషయం ఏంటి అంటే ఏర్పడే సంబంధం చాలా బలమైనదిగా దీర్ఘకాలమైనదిగా ఉంటుంది. ఇక శని పై మెరుగులను కాకుండా బంధం యొక్క లోతును స్థిరత్వాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఈ జాప్యాన్ని చూసి నిరాశ చెందవద్దు. ఈ సంవత్సరంలో మీకు కొన్ని నెలలు మాత్రమే వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలు మీకు చాలా కీలకమైనవి. ఈ సమయంలో గ్రహస్థానాలు అనుకూలించి బంధాలలో స్థిరత్వం, స్పష్టత లభిస్తాయి. వివాహ ప్రతిపాదనలు రావటం, నిశ్చితార్థం జరగటం వంటివి ఈ సమయంలో జరగచ్చు. మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక ఇక్కడ ముఖ్యమైన సూచనను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుకూల సమయంలో గనక మీరు వివాహం మీకు నిశ్చయమైతే ముహూర్తాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసుకోకుండా ఉండటమే మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మళ్ళీ శని ప్రభావం వల్ల ఇక్కడ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఓపికతో ఉంటూ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సవాళ్లను అధిగమించి వివాహ బంధంలోనికి మీరు అడుగు పెట్టగలరు. హ్యాపీగా మీ లైఫ్ అన్నదాన్ని మీరు లీడ్ చేయగలరు. అంతేకాని సరే చూద్దాంలే, మనకు ఏదో డబ్బులు అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ పోయారంటే ఆ సంవత్సరం ఇంకా గడిచిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఎత్తు పల్లాలతో కూడిన ప్రయాణంలా ఉంటుంది. మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలించను, మరికొన్ని గ్రహాలు సవాళ్లను విసురుతాయి. సంవత్సరం మొదటి భాగంలో శని, కుజుడు ప్రభావం వల్ల సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు రావటం, ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో విఫలం కావటం, లేదా కుదురుతుంది అనుకున్న సంబంధాలు మధ్యలోనే ఆగిపోవటం వంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో, ఓపికతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే సంవత్సరం మధ్య ఆ భాగం మీకు ఊరటను ఇస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలం ఏదైతే ఉందో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ మీకు అనుకూలంగా మారి వివాహ ప్రతిపాదనలకు, నిశ్చితార్థానికి మార్గం సుగమం చేస్తారు. వివాహం సాఫీగా సాగుతుంది. ఈ శుభ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెళ్లి చూపులు, ముఖ్యమైన చర్చలు ఈ మాసంలోనే ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఈ కాలంలో కుదిరే సంబంధం మీకు స్థిరత్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మకర రాశి వారు సంవత్సరం ప్రారంభంలో ఎదురయ్యే సవాళ్లకు కుంగిపోకుండా జూన్ నుండి అక్టోబర్ మధ్య వచ్చే సానుకూల సమయం కోసం వేచి ఉండి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే 2026వ సంవత్సరంలో తప్పకుండా వివాహ బంధంలోనికి అడుగు పెడతారు. ఇక 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2026వ సంవత్సరం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి వారి బంధం మరింత బలపడుతుంది, కానీ దాన్ని వివాహం వరకు తీసుకువెళ్లే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం రాహువు యొక్క ప్రభావం. రాహువు అపార్థాలకు, అనవసరమైన అనుమానాలకు కారణమవుతాడు. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సంబంధాల్లో గందరగోళం పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి కూడా అక్టోబర్ వరకు కూడా మీకు అనుకూలమైన సమయమే. ఈ కాలంలో వివాహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, చర్చలు జరపవచ్చు. సంవత్సరం మధ్యంలో శుక్రుడు, బుధుడు అనుకూలంగా లేకపోవటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్, చిన్న చిన్న మార్పులు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాన్ని ఖరారు చేసుకునే విషయంలో మీ మనసులో లేనిపోని సందేహాలు తలెత్తవచ్చు. ఇది పూర్తిగా అశుభ సమయం అని చెప్పలేము, కానీ సవాళ్లతో కూడుకున్న వివాహ యోగం అని చెప్పాలి. మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో లేదా కాబోయే భాగస్వామితో చాలా పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడటం, మీ మనసులోని సందేహాలను వారితో పంచుకోవటం ద్వారా అపార్థాలకు తావు లేకుండా చూసుకోవచ్చు. అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవాళ్లుగా ఉండే సమయంలో ఓపికగా వ్యవహరిస్తే మీ వివాహ బంధంలోనికి ప్రవేశించగలరు. ఇక 2026వ సంవత్సరం
వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం ప్రేమ వివాహ విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందించనుంది. సంవత్సరం మొదటి వరకు కూడా ముఖ్యంగా తొలి 6 నెలలో మీకు కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్లుగా సంబంధాలు బలంగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రతిపాదనలు వచ్చినా అవి మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. జాతకంలోని శని యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు, నిరాశలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిది. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరం చివరి భాగం మీకు శుభవార్తలను తీసుకువస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. ఇప్పటి నుండి మీ వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడటానికి, ప్రేమ వివాహాలు సాధ్యపడటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు నచ్చిన వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు సంవత్సరం మొదటి భాగంలో సహనంతో ఉండి తమను తాము మానసికంగా సిద్ధం చేసుకుని అక్టోబర్ తర్వాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆలస్యమైన చివరికి మీకు ఒక స్థిరత్వమైన వైవాహిక జీవితాన్ని అయితే అందిస్తుంది. ఇక హిందూ సాంప్రదాయాల్లో అనేక పరిహారాలైతే సూచించబడ్డాయి. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ప్రత్యేక పరిహారాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఆచరించగలిగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని శ్రద్ధ భక్తులతో ఆచరించడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. వివాహానికి ప్రధాన కారకుడు బృహస్పతి. ఆయన అనుగ్రహం లేనిదే వివాహంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలను ధరించటం మంచిది. శనగలు, పసుపు, బెల్లము వంటి వాటిని అరటి చెట్టుకు సమర్పించి నవగ్రహ ఆలయంలోని బృహస్పతికి పూజ చేయాలి. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం శ్రేష్టం. శుక్రుడు కలత్రకారకుడు మరియు దాంపత్య సుఖానికి అధిపతి. ప్రతి శుక్రవారం కూడా తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్లి శివుడికి లేదా అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయటం మంచిది. ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా జాతకంలో శని దోషం ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శనీశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము వంటివి దానం చేయటం మంచిదే. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. రాహుకేతు దోష నివారణకు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించటం, దుర్గా సప్తశతి పారాయణం చేయటం వల్ల రాహు దోషం తగ్గుతుంది. కేతువు కోసం గణపతిని ఆరాధించటం, ఓం గం గణపతియే నమః అని జపించటం ఉత్తమం. కొన్ని వ్రతాలు, పారాయణాలు చేయటం వల్ల కూడా వివాహానికి కలిగే ఆటంకాలను తొలగిస్తాయి. గౌరీ పూజ అమ్మాయిలకి శీఘ్ర వివాహం కావటానికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. రుక్మిణీ కళ్యాణ పారాయణం శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి రుక్మిణీదేవి చేసిన ప్రార్థన ఇదే. ఈ ఘట్టాన్ని భాగవతం నుండి పారాయణం చేయటం వల్ల మంచి భర్త లభిస్తాడని నమ్మకం. శివారాధన అబ్బాయిలకి మంచి భార్య లభించాలంటే శివుడిని ఆరాధించటం ఉత్తమం. వీటితో పాటు ఇప్పుడు చెప్పే వాటిని కూడా ఆచరించండి. ఆవుకి ఆహారం పెట్టడం, ముఖ్యంగా పసుపు కలిపిన పిండి ముద్దలో బెల్లం పెట్టి గురువారం రోజున ఆవుకి తినిపించటం వల్ల గురుబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు తొలగే శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజున పేద యువతి వివాహానికి శక్తి కొలది సహాయం చేయటం చాలా మంచిదే. జాతకంలో పితృదోషం ఉన్న వివాహంలో ఆటంకాలు ఎదురవుతాయి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు విడవటం లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా ఈ దోషాన్ని నివారించుకోవచ్చు. ప్రతిరోజు కూడా పక్షులకు గింజలు లేదా ధాన్యం వేయటం వల్ల గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాలన్నీ నమ్మకంతో, శ్రద్ధతో ఆచరించాలి. పరిహారం ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని, పెద్దలను తలుచుకొని సంకల్పం చెప్పటం చాలా మంచిది. చూశారు కదా ఏ ఏ రాశులకి వివాహ యోగం ఉందో, సవాళ్లతో ముందుకు ఎవరెవరు వెళ్తున్నారో, ఏ సమయంలో ఎలా ఉండాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చెప్పిన ఆ సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోకుండా ఉపయోగించుకోండి. ఇక మీకు కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చేసినట్టే. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.